నేను చదవడం, రాయడం కంటే ముందు నేను బొమ్మలు గీయడమే నేర్చుకున్నాను. రైట్. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్ అండి. నాకు రీడింగ్, రైటింగ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఉండేది 10th వరకు కూడా. నాకు లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఇంట్రావర్ట్ అనమాట. మీ పెయింటింగ్సే మీ ఫ్రెండ్స్ అనుకోవాలి. ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉండేది చదవడం, రాయడం రాకపోవడం వల్ల. ఎల్కేజీ నుంచి నాకు ఇప్పటికి గుర్తు, ఐ స్టార్ట్ డ్రాయింగ్ ఫస్ట్. ఓకే. సో అదే నాకు బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ఒక చెస్ ఆడాలనుకోండి, చెస్ బోర్డ్ అంతా నేను చేసుకునేవాడిని, అంటే ఇంక్లూడింగ్ కాయిన్స్తో సహా, కార్డ్బోర్డ్స్తోని కాయిన్స్ చేసి. సో ఏదైనా చూస్తే దాన్ని ఎలా తయారు చేయాలనేది ఫస్ట్ నుంచి నాకు అలవాటు అనమాట. చిన్నప్పుడు కార్స్ ఆడుతూ ఉంటారు కదా, విండికి మూవ్ అయ్యేలాగా కార్ మ్యాచ్ బాక్స్, సిగరెట్ బాక్స్ తీసుకొని అప్పుడు ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. ఈ మెడిసిన్స్ వస్తాయి కదా చిన్న బాటిల్స్లో, దాని మీద రబ్బర్ డక్కన్ ఉంటుంది. అవును. దాన్ని వీల్స్ లాగా యూజ్ చేసి ఐ యూజ్ టు ప్రిపేర్ ఏ కార్ అనమాట. దానికి వెనకాల ఒక బ్యాట్ లాగా షేప్లో ఒక కార్డ్బోర్డ్ పెడితే ఆ విండ్ ఫోర్స్కి అది ముందుకెళ్ళేది. రైట్. ఐ యూజ్ టు మేక్ ఆల్ టాయ్స్, టూల్స్, వాట్ ఎవర్ ఐ వాంట్. నేను చేసుకొని నేను ఆడేవాడిని. ఎవ్రీ నవంబర్ 14th వస్తే ఇట్స్ ఏ ఫెస్టివిటీ అనమాట. ఎందుకంటే మా క్లాస్ రూమ్ అంతా నేను పెయింటింగ్స్తోని నింపేవాడిని. ఓకే. అప్పుడు అన్ని క్లాసెస్కి కాంపిటీషన్స్ ఉండేదన్నమాట, ఎవరు క్లాస్ని మంచిగా డెకరేట్ చేస్తారు అని చెప్పేసి. సో ఐ యూస్ టు పెయింట్, అంటే లీడర్స్, ల్యాండ్స్కేప్స్, వాటర్ కలర్స్ అట్లా పెయింట్ చేసి నేను క్లాస్లో డిస్ప్లే చేసేవాడిని. స్కూలింగ్ అయిన తర్వాత అప్పుడు యాక్చువల్గా నేను చదవడం మొదలుపెట్టా. అంటే అరే మనకు చదవడం, రాయడం రావట్లేదు, విత్ గ్రేట్ డిఫికల్టీ 10th క్లాస్ పాస్ అయ్యాను. సరే అప్పుడంటే చిన్నప్పుడు అంటే ఓకే, మేము బిగ్ ఫ్యామిలీ కాబట్టి పేరెంట్స్ వాళ్ళంత ఫోకస్ చేయలేకపోయారు, ఎక్కువ మంది మెంబర్స్ ఉండడం వల్ల. కానీ ఇప్పుడు నేను 16 years కదా, నవ్ ఐ హ్యావ్ టు మేక్ మై డిసిషన్. ఓకే, చదవాలి అంటే ఇప్పుడు నాకు రాదు అనుకుంటే నేను నా రెస్పాన్సిబిలిటీ. ఇంకా లాంగ్వేజెస్ మీద మనం కొంచెం వర్కౌట్ చేద్దామని రిపీటెడ్గా ట్యూషన్స్ తీసుకొని, కామర్స్ మనకి ఏది అర్థమవుద్ది, స్కూలింగ్ వరకేమో ఇంగ్లీష్ మీడియం అండి, కానీ ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. అంటే ఆటోమేటిక్గా ఒక లిమిటెడ్ ఫ్రెండ్స్తో ఉండేది, కానీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండేది కాదు. సరే ఇప్పుడు మనకు తెలుగు భాష అయితే అర్థమవుతుంది, చదవడం రావడం రెండు ప్రాబ్లమే అప్పటికి కూడా. అంటే స్పీడ్గా కానీ, లేదా ఇప్పుడు క్లాసెస్ అయితే ఉంటాయి, వాళ్ళు మామూలుగా నోట్స్ రాసుకోమని చెప్తారు, నేను నోట్స్ రాసేవాడిని కాదనమాట. క్లాస్ టీచర్ అడిగితే నేను టెక్స్ట్ బుక్ చదువుకుంటాను సార్, నోట్స్ రాసుకోనని చెప్పేవాడిని టు ఎస్కేప్. ఓకే. సరే మన ముందు భాష అయితే అర్థమవుతుంది కదా అని చెప్పి ఇంటర్మీడియట్ కామర్స్ తీసుకొని ఆ తర్వాత బీకామ్కి వచ్చాను. బీకామ్ టాక్సేషన్ అంటే వెరీ డిఫికల్ట్. అది సికేఎం కాలేజ్ అని ఉండేది వరంగల్లో. అందులో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఎంఏ సబ్జెక్ట్ ఉంటుంది మనకు, ఎంకామ్లో ఉండే సబ్జెక్ట్స్ కొన్ని మీకు బీకామ్ టాక్సేషన్లో ఉంటాయి. సో డిఫికల్ట్ అనమాట. కానీ నాకు ఫస్ట్ నుంచి ఆర్ట్ ఏమో ఇంట్రెస్ట్ చాలా. అప్పుడు కూడా ఐ యూస్ టు పెయింట్. అంటే అప్పటికి ఏంటంటే ఆర్ట్ వరల్డ్ ఎవరు ఉన్నారు, ఆర్టిస్ట్ అది తెలియదు వరంగల్ ఉండడం వల్ల. కాకపోతే మా ఇంట్లో అందరికి కూడా డిఎన్ఏ అందరికి ఉంది అది. మా ఫాదర్ చేసేవాళ్ళు, మా బ్రదర్స్ అందరికి వచ్చు ఆల్మోస్ట్ పెయింటింగ్, డ్రాయింగ్, సమ్ సార్ట్ ఆఫ్ ఆర్ట్ అనమాట. సో అట్లా నాకు కూడా, నేను 4th member అందులో. బీకామ్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు బీకామ్ చేసి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఎంకామో లేకపోతే ఎంబీఏనో ఇంకేదో చేయాలి. నాకేమో ఆర్ట్ సైడ్ ఇంట్రెస్ట్. అప్పటికి ఫైనల్ ఇయర్కి వచ్చేసాను బీకామ్. కానీ అప్పుడు దేనివల్లనో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతా వచ్చినాయి. ఆ 1 year నేను ఇక ఆగలేకపోయినా. సరే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది అని ఆలోచించే కన్నా మనకు నచ్చింది చేయడమే బెటర్ అని నేను వన్ ఫైన్ డే కాలేజ్కి వెళ్ళి ఎవరు చెప్పుకుని టీసీ తీసేసుకున్నాను. ముందు అడ్మిషన్ క్యాన్సల్. బీకామ్లో ఐ వాజ్ గుడ్ స్టూడెంట్, పికప్ అయ్యాను. 20 member స్టూడెంట్స్లో 2 పాస్ అయ్యాను యాక్చువల్గా టాక్సేషన్ ఇవన్నీ, అందులో నేను ఒకడిని. కానీ ఇప్పుడు ఎంత టైం వేస్ట్ అయిందని ఆలోచించే కన్నా మనకి ఏది ఇష్టం అది పర్సీవ్ చేయడమే బెటర్ ఆప్షన్ అవుద్ది అని నాకు అనిపించింది. అందరూ చెప్పకుండా పోయి అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తే మా ఇంట్లో వాళ్ళందరూ, ఫాదర్ ఇట్లా వాళ్ళ న్యాచురల్గా బర్రీ ఉంటుంది కదా, అరే ఇప్పుడు డిగ్రీ క్యాన్సిల్ చేసినావు, విత్డ్రా అయిపోయినా అంటే టీసీ చేసేసుకున్నావు, చెప్పాలి కదా ఒక మాట అయినా, నెక్స్ట్ ఏం చేస్తావు. మా ఫ్యామిలీకి ఏమో బిజినెస్ ఉండేది, ఈ ప్లైవుడ్, హార్డ్వేర్ ఇలాంటి బిజినెస్ అనమాట, ఫోటో ఫ్రేమింగ్, అది వరంగల్. లేదు నేను ఐ వాంట్ టు స్టడీ ఫైన్ ఆర్ట్స్, నేను హైదరాబాద్కి వెళ్తాను, ఐ వాంట్ టు సమ్వేర్, ఐ వాంట్ టు బీ ఇన్ ద క్రియేటివ్ ఇండస్ట్రీ. మూవీస్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ద క్రియేటివ్ ఇండస్ట్రీ అని. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత
రామకృష్ణ అప్పటికి నాకు లాంగ్వేజెస్ రాదు, లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉండేది ఫస్ట్ నుంచి బాగా. ఫస్ట్ వచ్చి రామకృష్ణ మఠ్ ఉంది ఇక్కడ ఇందిరా పార్క్లో, అందులో జాయిన్ అయ్యా. ఓకే. అంటే భాష అనే డిఫరెంట్ లాంగ్వేజెస్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయలేదు, కానీ 2 కంటిన్యూగా చేరడం వల్ల ఆ ఓరియంటేషన్, ఆ ఫియర్ పోయింది నాకు. రైట్. అంటే ఇప్పుడు మాట్లాడితే కూడా తప్పులు ఉంటాయి భాషలో, కానీ ఆ భయం అనేది పోయింది. అంటే నేనేం ఆలోచిస్తాను అంటే, ఇప్పుడు నా భాష ఏంటి, పెయింటింగ్ వేయడం నా భాష. మాట్లాడేటప్పుడు మన ఇంటెన్షన్ అవతల వాళ్ళకి అర్థమైతే చాలు, కన్వే అయితే చాలు. గ్రామర్ మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ నేను అనుకున్న దాన్ని కన్విక్షన్ అంటే ఎంత క్లియర్గా నేను చెప్పగలుగుతా ఎదటి వాళ్ళకి, ఫియర్ లేకుండా అనేది స్లోగా అది అలవాటు అయిపోయింది నాకు. దానివల్ల మాట్లాడేటప్పుడు అంతకుముందు ఫియర్ ఉండేది, అరే మనకు ఇంగ్లీష్ సరిగా రాదు, లేకపోతే వేరే భాష సరిగా రాదు, మనం పదాలు సరిగ్గా మాట్లాడట్లేదేమో, ఇట్లా స్లాంగ్ మీద 20 years బ్యాక్ స్లాంగ్ మీద కూడా ఉండేది. ఇప్పుడు అది పోయింది స్లోగా, కానీ ఈ ఫియర్స్ అని పోయినాయి నాకు. ఇప్పుడు సక్సెస్ అనేది, లేకపోతే ఫైనాన్షియల్ సక్సెస్ కావచ్చు, దానికి ఒక లిమిట్ లేదు. కానీ లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ. మనకు నచ్చింది మనం ట్రై చేయాలి. మన గివెన్ టైం లోపల మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ వరల్డ్ నుంచి, కానీ మనకు నచ్చింది మనం ట్రై చేసామా లేదా, మనం ఎఫర్ట్స్ మనం పెట్టామా లేదా, ఆ జర్నీ అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదు, కానీ మనం చేయాలనుకున్నది మనం ట్రై చేస్తున్నామా లేదా. సో ఇది స్లోగా నాకు అలవాటు అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఇక ఫైన్ ఆర్ట్స్లో ఎగ్జామ్ రాసి ఫైన్ ఆర్ట్స్లో చేరాను. అప్పటికి అప్పుడు ఫైన్ ఆర్ట్స్ 10th నుంచే ఉండేది యాక్చువల్గా. అంటే నేను ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీలో 3 years, ఆల్మోస్ట్ 5 years నేను అక్కడ వేస్ట్ చేసుకొని మళ్ళీ నేను వచ్చి ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను. నాకు ఏమనిపించింది అంటే, వేస్ట్ అనేది ఏమి ఉండదు, మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు నా సన్ కూడా స్టార్టింగ్లో భయపడేటాడు, అరే ఫెయిల్ అయితే ఎట్లా, ఇంటర్ ఫెయిల్ అయితే ఎట్లా, 10th ఫెయిల్ అయితే ఎట్లా, లేకపోతే ఇంకా. నిజానికి కొంతమంది పిల్లలు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. అవును. నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు టైం వేస్ట్ అనేది ఏమి ఉండదండి. టైం అనేది మనం ఏం నేర్చుకోకపోతే, ఊరికే అంటే దాన్ని ఒక ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి ఒక పర్పస్కి వాడకపోతే ఆ సమయాన్ని, అది టైం వేస్ట్. ఇంటరో డిగ్రీ ఫెయిల్ అయినంత మాత్రాన కొంపలు ఏం మునిగిపోవు. మళ్ళీ మీరు పాస్ అవ్వచ్చు, అకాడమీలకి మీకు నచ్చింది చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడ బ్రేక్ రాకుండా ఇంటర్మీడియట్ చేశారు, డిగ్రీ చేశారు, ఇంజనీరింగ్ చేశారు, లేకపోతే అన్నీ చేశారు, మీకు జాబ్ రాలేదు 2 years, అప్పుడు అది కూడా టైం వేస్తే కదా. మనకున్న సమయంలో మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాం, ఏదైనా నేర్చుకుంటున్నామా. ఒక అకాడమిక్గా ఒక ఎగ్జామ్ పోయినంత మాత్రాన వరీ కావాల్సిన అవసరం లేదనేది ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్. నేను అంటే 5 years, సరే 5 years అన్నప్పుడు ఎవరైనా అంటే నేను నాకు నేను చెప్పుకునేవాడిని, టైం అనేది ఏం వేస్ట్ ఉండదు. 4 సంవత్సరాలు ఏం చేశాను, డిగ్రీ కాలేజీలో స్పెండ్ చేశాను, అక్కడ ఏదో నేర్చుకున్నా, 20 మందిలో నేను చదువుకున్నా, అందరు ఫెయిల్ అయితే నేను పాస్ అయ్యా, అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అదొక లర్నింగ్ ప్రాసెస్. రామకృష్ణ మఠ్కి వచ్చిన, సంస్కృత్ లాంగ్వేజ్ జాయిన్ అయిన తర్వాత హిందీ, స్పానిష్ ట్రై చేశాను, నేర్చుకోలేకపోయాను, కానీ ట్రై చేయడం వల్ల ఏంటి, ఆ ఫియర్ అనేది పోయింది. ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా ట్రై చేసిన, భాష నేర్చుకోలేకపోయినా కూడా ఇప్పుడు ఫ్రాన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఆ సౌండ్స్ అలవాటు అయిపోయినాయి విని విని. అది ఒక లర్నింగ్ ప్రాసెస్ కదా. సో 4 years ఈ రకంగా నేను స్పెండ్ చేసిన ఫైన్ ఆర్ట్స్ రావడానికంటే అది నేను టైం వేస్ట్ అనుకోలేదు.